నాతోనే ఉండి నన్ను ఎప్పుడు నడిపిస్తూ ఉండే స్వామికి, సాయి మాతకి నా నమస్కారాలు. నా పేరు విజయలక్ష్మి. నేను 1982-85లో అనంతపురంలో బీకామ్ చేయటానికి వెళ్ళాను. ఆ ఇయర్ 1982 స్వామి యూనివర్సిటీ సెటప్ చేసిన ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. ఏ విధాల్లో యూనివర్సిటీలో అంటే నేర్పిస్తే పిల్లలకి ఆప్టిమమ్గా బెనిఫిట్ ఉంటుందని చూడటానికి మా బ్యాచ్ ఒక ఎక్స్పెరిమెంట్ బ్యాచ్గా ఉండింది. ఆ విధాల్లో చదువు మాత్రం కాకుండా స్పోర్ట్స్, యోగా, ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్, అవేర్నెస్ కోర్స్, ఎలెక్టివ్ కోర్స్ అనేసి చాలా ఇంక్లూడ్ చేసి మాకు ఒక హోలిస్టిక్ ఎలాబరేట్గా కూడా నేర్పించారు. ఆ విధాలో స్పోర్ట్స్ కంపల్సరీగా ఉండేది. వారానికి ఒక 2-3 డేస్ ఈవినింగ్ స్పోర్ట్స్కి వెళ్ళేవాళ్ళం. వేరియస్ యాక్టివిటీస్, రన్నింగ్, గేమ్స్, వాలీబాల్, బ్యాడ్మింటన్ అన్నీ ఉండేది. అది కాకుండా మార్నింగ్ పూట 3 days ఇన్ అ వీక్ మాకు యోగాసనాస్ నేర్పించేవాళ్ళు. సో ఫస్ట్ ఇయర్ నుంచి మాకు యోగాసనాస్ నేర్పించారు. సో మేము ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికీ బాగానే నేర్చుకున్నాం. శిరసాసన కూడా నేర్చుకున్నాం అక్కడ. అప్పుడు ఫస్ట్ ఇయర్లో మేము ఉండేటప్పుడు స్పోర్ట్స్ వాజ్ ఓన్లీ లిమిటెడ్ టు మా బ్యాచ్ మాత్రమే స్పోర్ట్స్ ఉండేది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు ఇంకొక బ్యాచ్ స్వామి యూనివర్సిటీ నుంచి వచ్చేసారు. తర్వాత మేము ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు 3 ఇయర్ స్టూడెంట్స్ కూడా స్వామి యూనివర్సిటీ స్టూడెంట్స్గా ఉండేది వల్ల ఆ ఇయర్ స్పోర్ట్స్ మీట్ పెడదామనేసి మా స్పోర్ట్స్ మేడం సాయిమణి మేడం స్వామిని రిక్వెస్ట్ చేశారు. స్వామి స్పోర్ట్స్ మీట్స్ పెట్టుకుంటాం అనంతపురంలో అంటే, స్వామి నేను మెడ్రాస్కి వెళతాను సంక్రాంతికి, ఆ వచ్చే దోవలో అనంతపురానికి మన యూనివర్సిటీకి వచ్చేసి కాలేజీకి వచ్చేసి నేను పుట్టపర్తి తిరిగి వస్తాను అని అన్నారు. అప్పుడైతే మాకు అది విని చాలా హ్యాపీ అయిపోయాం. ఇట్ వుడ్ హావ్ బీన్ అది అంటే డిసెంబర్లో అయి ఉండొచ్చు అనుకుంటాను స్వామి చెప్పింది. సో స్వామి వచ్చేది జనవరి. స్వామి నార్మల్గా సంక్రాంతి టైంలో మెడ్రాస్ వెళుతున్నారంటే ఒక 15th to 20th ఆ ప్రాంతంలో ఉండేదేమో. సో 25th అట్లా వచ్చి ఉంటారు అనుకుంటాను. స్వామి నాకు బాగా గుర్తుంటే 25th, 26th January 1985లో ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ ఆఫ్ ది యూనివర్సిటీ మా కాలేజీలో జరిగింది. ఆ ఇయర్లో ఆల్ ది 3 years మాకు స్వామి యూనివర్సిటీ స్టూడెంట్స్ వల్ల మేము అందరు స్టూడెంట్స్ని హౌస్ వైజ్ డివైడ్ చేసుకున్నాం. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనేసి ఒక క్యాప్టెన్, ఒక వైస్ క్యాప్టెన్, తర్వాత ఆ గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ మేమందరం చాలా కాంపిటీషన్ ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి స్వామి బ్లెస్సింగ్స్ వల్ల నేను శాంతి గ్రూప్లో క్యాప్టెన్గా ఉన్నాను అప్పుడు. అండ్ మా గ్రూప్ వాళ్ళు మ్యాక్సిమం పాయింట్స్ తీసుకుని బై స్వామీస్ గ్రేస్ నేను స్వామి దగ్గర షీల్డ్ని తీసుకోవటానికి ఒక అవకాశం దొరికింది. ఆ ఈవెంట్ ప్రిపరేషన్ కూడా చాలా మటుకు మేము వర్ వెరీ ఎంతూజియాస్టిక్ అనమాట. కాలేజ్ ఎంట్రన్స్ నుంచి స్పోర్ట్స్ గ్రౌండ్స్లో ఒక డయస్ సెటప్ చేసి స్వామిని అంటే స్వామితో వచ్చిన గెస్ట్లు వాళ్ళందరినీ బ్యాండ్ వాద్యంతో, వేదంతో మేము అంటే వాళ్ళని అక్కడ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ ఈవెంట్ వాజ్ మార్చ్ పాస్ట్లో పర్ఫెక్ట్గా ఉండాలని మా బ్యాచ్లో అప్పుడు కొంతమంది ఆర్మీ వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా కూడా వాళ్ళు నేర్పించారు. అది కాకుండా ఎన్సీసీలో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటాను. చాలా పర్ఫెక్ట్గా ఆ స్టెప్స్ ఎంత నీట్గా వెళ్ళాలి, స్వామికి ఆఫర్ చేస్తున్నాం అనేది చాలా డెడికేటెడ్గా మేము ప్రిపేర్ చేసాం. అందువల్ల స్వామికి చాలా సంతోషం. చాలా బాగా చేశారు నా పిల్లలు అనేసి చెబుతూనే ఉన్నారు అప్పుడు. ఆ తర్వాత ఆ ఈవెంట్ తర్వాత ఆ ఫస్ట్ మార్చ్ పాస్ట్ ఈవెంట్ అయిన తర్వాత మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏమో యోగాసనాస్ కొంచెం బాగానే నేర్చుకున్నది వల్ల యోగా డిమాన్స్ట్రేషన్ చేసాం స్వామి ముందు. చాలా ఇంపార్టెంట్గా యోగాలన్నీ కూడా చేసాం. ఆ చేసిన తర్వాత
సైక్లింగ్ ఈవెంట్ ఒకటి పెట్టాం. సైక్లింగ్ ఈవెంట్ పెట్టినప్పుడు 8 ఫార్మేషన్ చేసాం. 8 ఫార్మేషన్లో సైక్లింగ్ చేస్తూ క్రాస్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా క్రాస్ చేసి అవి అన్నీ సైకిల్ చేసింది మాత్రం కాకుండా సైకిల్ని స్టార్ట్ చేసేసి దాంట్లో యోగా ఆసన కూడా చేసాం. అది చాలా నచ్చింది స్వామి. హీ వాజ్ చాలా ప్రౌడ్గా ఉన్నారు స్వామి, మా స్టూడెంట్స్ ఇట్లా చేశారనేసి. అట్లా చేస్తున్నప్పుడు ఆ 8 ఫార్మేషన్ చేసినప్పుడు అక్కడ ఒక్క చోట్ల శాండ్ ఉండిందేమో, నేను నా సైకిల్ కాస్త ఒక్క రవ స్కిడ్ అయిందనమాట. అప్పుడు స్వామి ఓ ఏమైంది పర్వాలేదా అనేసి, నేను అక్కడ మేము వచ్చి దండం పెట్టుకున్నప్పుడు పర్వాలేదా బంగారు బాగుంది, పర్వాలేదు, ఏం కాలేదు కదా అనేసి అడిగారు స్వామి. అది ఆ ఈవెంట్ అయిన తర్వాత ఏదో మిగతా స్టూడెంట్స్ కూడా చాలా ఈవెంట్స్ ఏదో చేస్తూ ఉన్నారు. మేము కాస్త సీనియర్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో అంటే ఈ సెటప్ అన్నీ చేసే దాంట్లో పాల్గొన్నాం. ఆ దీంట్లో ఈ నెక్స్ట్ ఈవెంట్ అవుతుంది కదా అనేసి నేను కాలేజ్ లైబ్రరీ దగ్గర వచ్చి నెక్స్ట్ ఈవెంట్ ఒక స్కేటింగ్ ఫార్మేషన్లో కొంచెం ప్లాన్ చేసాం. దానికోసం ప్రిపరేషన్ ఎట్లా ఉంది, అన్నీ సరిగ్గా ఉందా అని చూడటానికి ఒకసారి లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీ ఈజ్ కొంచెం డయస్ దగ్గర నుంచి కొంచెం దూరంలో ఉంది. అప్పుడు వెళ్ళినప్పుడు నేను వెళ్ళి అక్కడ చూస్తున్నాను, ఒక అమ్మాయి వచ్చి స్వామి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేసారు అక్క, రండి రండి అనేసి కాస్త నన్ను అంటే వెనక తిరిగి రావటానికి పరిగెత్తుకుని వచ్చి షూస్ని అటు ఇటు వేసేసి స్వామి దగ్గర షీల్డ్ తీసుకోవాలి, ఆ ఆపర్చునిటీ పోగొట్టుకుంటాను అని ఒక భయం, దాంట్లో పరిగెత్తుకుని వచ్చి స్వామి దగ్గర అట్లా వెళితే మెల్లిగా రామ్మా మెల్లిగా రా అంటున్నారు స్వామి. అప్పుడైతే నేను వెళ్ళిన వెంటనే స్వామి దగ్గర షీల్డ్ని అట్లా తీసుకుంటే అక్కడ చూడు అన్నారు స్వామి. అంటే స్వామి అక్కడ చూస్తున్నారు, నేను స్వామినే చూస్తున్నాను. అట్లా తర్వాత చూస్తే అక్కడ ఫోటోకి పోస్ట్ చేయమంటున్నారు స్వామి. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు. అది ఎంత ఇంపార్టెంట్ మూమెంట్ అంటే తర్వాత సాయిమణి మేడం చెప్పారు, ఇట్లా స్వామి ఒక ఈవెంట్ని కాస్త షార్టన్ చేసేసి కట్ చేసేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేద్దాం అనేసారు. అప్పటికి నేనేమో అక్కడ లైబ్రరీకి వెళ్ళి నెక్స్ట్ ఈవెంట్కి ప్రిపరేషన్కి చూడటానికి వెళ్ళిన వల్ల కొంచెం లేట్ అయింది కదా నేను వచ్చేది. అప్పుడు ప్రిన్సిపల్ మేడం ఏమన్నారట, ఇంకో కంపెనీని పంపించేద్దాం, లేట్ అవుతుంది, స్వామిని అట్లా వెయిట్ చేయలేము కదా, వెయిట్ చేయనివ్వలేము కదా అనేసి వేరే ఒక అమ్మాయిని పంపిద్దామంటే, లేదు విజయలక్ష్మి ఈ అమ్మాయి కాదు, వెయిట్ చేద్దా అని అన్నారట. ఈ మూమెంట్ నా లైఫ్లోనే ఒక పెద్ద ఇంపార్టెంట్ మూమెంట్. స్వామి నోస్ మా పేరు, మా పిల్లలు అందరినీ తెలుసు స్వామికి, అందరూ మన డివోటీస్ కూడా అంతే. ఇది నేను ఎప్పుడు నా లైఫ్ టైంలో మర్చిపోలేను, అది అట్లాంటి ఒక మూమెంట్. థ్యాంక్ యూ స్వామి. ఆ తర్వాత స్వామి మాతో హాస్టల్కి వచ్చి లంచ్ అందరు స్టూడెంట్స్ తీసుకున్నారు. అవన్నీ అయిన తర్వాత స్వామి తిరిగి అంటే పుట్టబర్తికి తిరిగి వెళ్ళేటప్పుడు మేమందరూ సాయిమణి మేడం దగ్గర నిల్చున్నాం. అంటే ఆర్గనైజింగ్ గర్ల్స్ అందరూ కూడా స్వామి మేడం నిల్చున్నాం. అప్పుడు స్వామి మా దగ్గరకు వచ్చారు, అన్నీ బాగానే చేశారు బంగారులరా, అప్పుడు మీ డయస్ కింద ఆ కార్పెట్ కింద ఆ గుండు సుదులు వదిలేశారమ్మా, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, గెస్ట్లు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ కాల్లో గుచ్చుకుందంటే ఏమయ్యేది, నేను స్వామి కాస్త మేనేజ్ చేసేసాను, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి అన్నారు. అంటే మనం ఏం చేసినా స్వామి అప్రిషియేట్ చేస్తారు. స్వామి ఎప్పుడు చెప్పేవారు, మా పిల్లలు చేశారు, చాలా బాగా చేశారు, స్వామి ప్రౌడ్గా ఉండేవారు. అప్పుడు ఈ ఒక్క విషయం చూస్తుంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఇన్ మై లైఫ్. అంటే మనం ఏం చేసినా అది థరోగా చేయాలి. స్వామికి ఇచ్చే ఆఫర్ చేసే ఒక ఐటెం థరోగా ఉండాలి. ఆ మనసుతో మనం ఎప్పుడు చేసినా ఏదైనా అది ఒక పెద్ద సక్సెస్ అవుతుంది, స్వామికి బెస్ట్ ఆఫరింగ్ అవుతుంది అని చెప్పుకుని థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. థ్యాంక్స్. సాయిరామ్.